హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మంచిది, వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31 చదువుదాం అనుకున్నాం, కానీ 29 నుంచి చదవాలి కూడా అనుకుంటున్నాను. మన అంశం 31, కానీ 29 కూడా చదవాలనుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున చదివాం కదా. ప్రైజ్ ది లార్డ్. పొద్దున అంశం వేరు, ఈ అంశం వేరు, ఇది వేరే వర్తమానం కాబట్టి దీన్ని చూద్దాం. ఆమేన్. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. వింటున్నారా? ఆమేన్. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. ఆమేన్. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. ఆమేన్. అలయక్క పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన లేఖన భాగంలో దేవుడు మన ఆత్మను మేరకు దీవించును గాక. కూర్చోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మనం ఈ యొక్క అంశం యొక్క పేరు తక్షణ తృప్తి వైఖరి. ఏంటండి? తక్షణ తృప్తి. తక్షణ తృప్తి కావాలనే వైఖరి, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ యాటిట్యూడ్. తక్షణముగా ఏం కావాలనుకుంటున్నారు? తృప్తి, సంతోషం పొందాలనుకుంటున్నారు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసినప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు అనే మాట ఇక్కడ ఉంది. విన్నారా? యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఆమేన్. ఈ మాటని మనం చూసినప్పుడు ఎదురు చూచటం అనే ఒక పదాన్ని మనం గనక చూసినప్పుడు, మన అందరిలో ఎదురు చూచడం అనేది చాలా కష్టమైంది, అంత సులువైంది కాదు, కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే మనం జీవిస్తున్న ఈ కాలం ఎలా ఉందంటే, అంత ఫాస్ట్గా జరిగిపోయే విధంగా ఉంది. ప్రతిదీ కూడా ఫాస్టే. అంటే అండి, ప్రతిదీ ఫాస్టే. ఏం ఫాస్టు? వాహనాలు చూస్తే ఫాస్ట్, అర్థమైందా? ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఇవన్నీ చూస్తే రోజు రోజుకి ఫాస్ట్. ఇంటర్నెట్ ఫాస్ట్, విమానాలు ఫాస్ట్. వింటున్నారా? పెట్రోల్ స్టేషన్ దగ్గర అక్కడ ఫాస్టే. షాపింగ్ చేసేటప్పుడు కూడా ఏమున్నాయి? చాలా ఫాస్ట్ అయిపోతుంది. అంతేనండి. ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం? వెళ్ళి జనరల్ బజార్కి వెళ్ళి కావాల్సినవన్నీ కొనుక్కుని తెచ్చుకునేవాళ్ళం. అర్థమైంది కదా? అది హోల్సేల్ షాప్ కావచ్చు, ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఏమైంది? ఆ యొక్క బజార్లకు వెళ్ళే పరిస్థితి కూడా అవసరంలా. నీకు ఒక యాప్ తీసుకుని, ఆ యాప్లో ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, లేకపోతే బిగ్ బాస్కెట్ కానీ, లేకపోతే కొన్ని వాటికి వెళ్ళిపోయి నీకు కావాల్సింది ఉంటే కనుక నీ ఇంటికి అవి తీసుకురాబడుతున్నాయి. ఇవి ఎలా అయిపోయాయి? ఇదివరకైతే ఏంటిది? 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత
లేకపోతే మరుసటి రోజు రావడం ఉండేది. ఇప్పుడు అదేమైపోయింది, గంటలో డెలివరీ వచ్చేసాయి. కొన్ని అయితే 10 నిమిషాల్లోనే ఉందా? మీకే బాగా తెలుసు. ఎవరికి బాగా తెలుసు? ఎవరికి బాగా తెలుసు? బతుకున్న వాళ్ళకి తెలుసా? జెప్టో అని, లేకపోతే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఏమైపోయాయి? ఫాస్ట్. ఇక చివరిగా చెప్పాలంటే ఫాస్ట్ ఫుడ్. ఇక అది మనకి అందరికీ చాలా పరిచయం. ఫాస్ట్ ఫుడ్ అంటే తెలుసు కదండి. అన్నీ అంతా ఎక్కడ చూసినా ఫాస్ట్ 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 ఫాస్ట్. ఇదివరకు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలంటే వెళ్ళి లైన్లో నుంచుని ఉండేది. ఇప్పుడేంటిది, నీ సెల్ ఫోన్లో ఫోన్పేతో కానీ అలా 1 సెకండ్లో కట్టేయచ్చు. 2-3 సెకండ్, 1 సెకండ్లో కాదులేండి, ఒక 5 సెకండ్లు, 20 సెకండ్స్ లోపలే ఆ కరెంటు బిల్లు కట్టేయచ్చు. చూసారా ఎంత మనిషి సౌలభ్యంగా ఉన్నదో. కానీ ఈ ఫాస్ట్ అనేది ఎలా ఉంది, ఈ యొక్క కల్చర్ అనేది చూసినప్పుడు భౌతికంగా ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది. విన్నారండి? ఈ ఫాస్ట్ అనేది ఇవన్నీ చూసినప్పుడు ఆరోగ్య శాఖ లేకపోతే నివేదిక ప్రకారంగా చూసినప్పుడు మన ఆరోగ్యాన్ని ఇది ప్రభావితం చేయబడుతుంది. అలాగే సమాజంలో ఉన్న విలువలు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇది తగ్గిపోతున్నాయి, అవి క్షీణిస్తున్నాయి అన్నట్టుగానే ఉన్నది. విన్నారండి? ఎందుకు ఈ ఫాస్ట్ ఇన్స్టెంట్ అంటే త్వరగా, అన్ని త్వరగా అనేది ఏంటంటే ఇది బయట ఏదో ఆహార పదార్థాలు లేకపోతే వస్తువులో లేకపోతే ఇంకా ఏదోనో లేకపోతే అంటే అనుకోవచ్చు. కానీ ఇది చివరికి ఆ ఫాస్ట్ ఇన్స్టెంట్ అనేది అర్థమైందా? ఆ మెథడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది సంఘాల్లో కూడా వచ్చింది చివరికి. అర్థమైందండి? మీరు తినే ఆహార పదార్థాలు అంటే సరే, మా శరీరం, మా ఒళ్ళు, మా ఇష్టం, మేము ఏదైనా తింటాం, ఏదైనా కొనుక్కుంటాం, దాని గురించి కాదు ఇక్కడ ముఖ్యంగా చెప్పేది. ఆ ఏదైతే ఉందో అది చివరికి ఆత్మీయంగా కూడా ప్రజలు ఏమైపోయారు, ఏది భౌతికమైన ఆహారం సరే ఎలాగోలా తింటున్నారు, వెళ్ళిపోయి టిఫిన్ సెంటర్కో లేకపోతే ఏ కర్రీ పాయింట్కి ఏదో వెళ్ళిపోయి బిర్యానీని ఏదో తెచ్చుకొని మీరు తిన్నారు, బాగానే ఉంది. చివరికి ఏమైపోయింది తెలుసా? ఆత్మీయ ఆహారంకి వచ్చేసరికి కూడా ప్రజలు ఎలా అలవాటు పడ్డారంటే, ఏముంది ఈరోజు చర్చికి వెళ్ళాలా, ఏం చేద్దాం, ఇంటి దగ్గర కూర్చుని లైవ్ విందాం, లేకపోతే ఇదివరకు చూసేవాళ్ళు ఎలా ఉన్నారు ఆ టీవీలో చూద్దాం, అలాంటి యొక్క వాతావరణానికి అలవాటు చేస్తున్నారు. బహుశా మన మధ్యలో అలాంటి అలవాటుని ఎవరు లేదు. అర్థమైందండి? అర్థమైందా? ఈరోజు వెళ్ళాలా, వెళ్ళకుండా ఏంటిది, ఇంట్లో కుర్చీలో కూర్చుని ఇంట్లో మంచం మీద కూర్చుని ఇంట్లోనే ఉండి ఏం చేస్తాం, మంచిగా యూట్యూబ్ లైవ్ పెట్టుకుని మనం వినొచ్చు, లేకపోతే రికార్డింగ్ అయినా ఉంటుంది, తర్వాత అయినా పంపిస్తారు కదా, తర్వాత అయినా చూడొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే చర్చికి వచ్చామనుకోండి, ఇదిగో పలానా వస్తుంది, ఆ మొహం నేను చూడాలి, పలానా వాళ్ళు వస్తారు, వాళ్ళ మొహం నేను చూడాలి అని ఆ విధమైన పరిస్థితి కూడా వాళ్ళు ఎదుర్కోవడానికి ఇష్టం లేక ఏం చేస్తూ ఉంటారండి, ఇంటి దగ్గర ఏముందిలే. చూడండి, ఒక మాట అడుగుతాను, అసలు చర్చికి ఎందుకు వస్తున్నాం? ఒక మాట చెప్పంటారా? చర్చికి ఎందుకు వస్తున్నాం మనం? మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క డెఫినేషన్ చెప్తారు. ఏం చెప్పమంటారా? చర్చికి ఎందుకు వస్తున్నాం? దేవుడిని ఆరాధించడం కోసం వస్తున్నాం, అంతే కదా? ఎవరి కోసం వస్తున్నాం? దేవుడి కోసం వస్తున్నాం, అంతే కదండి? మరి చర్చి కొంతమంది మానేస్తారు. ఎందుకని? ఇగో ఫలానా జాన్ బదర్ బట్టి నేను చర్చికి రాను. విన్నారా? ఆ ఫలానా స్టెఫెన్ బదర్ ఉన్నారు బట్టి, ఫలానా కుటుంబం బట్టి అంటే నువ్వు చర్చికి అసలు ఎందుకు వచ్చావు? ఎందుకు మానేస్తున్నావు? నువ్వు ఎవరిని బట్టి అయితే వచ్చావో దాన్ని బట్టి తెలుస్తుంది. అర్థమైందా? చాలామంది చెప్తా ఉంటారు, ఇదిగో మన సంఘంలో మాట్లాడతారండి, బాగా మాట్లాడతారు, అందుకనే ఇక్కడ నాకు రావాలనిపిస్తుంది అంటే, చూడండి, నీకు సంఘంలో వాళ్ళు ప్రైజ్లాట్ చెప్పినా చెప్పకపోయినా అర్థమైంది. ఎవరి కోసం వస్తున్నావు?
దేవుని కోసం వస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి నేను సంఘానికి పలానా వాళ్ళు ఉంటే నేను రాను అని చెప్పేసి చాలామంది చర్చికి ఎందుకు మానేస్తారు తెలుసా? వాళ్ళని పలానా వాళ్ళని చూడాల్సి వస్తుందని చెప్పేసి మానేస్తారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము రావట్లేదండి అని కొంతమంది అంటారండి, అన్నారు కూడా. వాళ్ళు వచ్చినప్పుడు ఎలా వస్తాం మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళైనా రావాలి లేదా మేమైనా రావాలి. కృపాశిస్తున్న నవ్వుతున్నారు. అలాంటి చాలా చూసుంటారా? చాలా చూసుంటారు చర్చిలో. ఎలాగే ఉంటాయి. కాబట్టి దేనికోసం వస్తున్నాం? ప్రభువుని ఆరాధించడం కోసం వస్తున్నాం. పాస్టర్ కోసం కూడా కాదు, ప్రభువు కోసం. కాబట్టి ఈ ఫాస్ట్ మెంటాలిటీ ఏం చేస్తుంది? ఏముందిలే ఈరోజు బాగాలేదు, మనసులో అట్లా బాగాలేదు, సెల్ ఫోన్లో పెట్టుకుందాం, అదే వాక్యం ఇంటి దగ్గర ఉన్న దానికోసం. దేవుడు నువ్వు చూసేది నువ్వు వాక్యము విని అది అయినప్పటికి కూడా నువ్వు తీసుకునే ప్రతి ప్రయాస కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఐ మీన్ దీన్ని బట్టి ఏం చెప్తున్నాము? ఈ ఫాస్ట్ ఫుడ్ లేకపోతే త్వరగా తక్షణంగా తృప్తి తక్షణంగా వచ్చేయాలి అనేది మనకంత మంచిది కాదు. అర్థమైందా? దేవుడు తన స్వరూపంలో ఆయన చేసినప్పుడు ఏం చేశాడండి? మనమందరము సహవాసం కలిగి ఉండాలని ఉద్దేశంతో కలిగి ఉండాలి. అవును, సంఘానికి వచ్చినప్పుడు మీరు చేసే దాంట్లో నాకు కొన్ని నచ్చకపోవచ్చు, అయినప్పటికీ కూడా నేనేం చేయాలి? వాటన్నిటినీ పక్కన పెట్టి మనం ఏం చేయాలి? మనము సహవాసం చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధంగా పెరిగారు, ఒక్కొక్క ఆలోచనతో మనం కలిగి ఉంటాం. ఆమేన్. మంచిది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ తక్షణ తృప్తి అనేది నిజం. దీన్ని ఈరోజు ఉదాహరణ చూద్దాం. ఎందుకనంటే వేచి ఉండమని, ఎదురు చూడమని బైబిల్ చెప్తుంటే మనకి ఎలాంటి యుగంలో ఉన్నాం? ఇది ఏ కాలం? ఇదేముంది లవదగ్గే అండి, ఇదేంటి ఇది వధువు కాలం అండి, ఇదేముంది తలరాయి కాలం అండి అని చెప్తారు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి కాలం ఇది? ఒక విధంగా ఇది ద ఏజ్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అంటే ఇది ఎలాంటి యుగం? ఇది తక్షణ కోరిక. తక్షణంగా నా కోరికలన్నీ తీరిపోవాలి, నా అవసరాలు తీరిపోవాలి అనే విధంగా ఉన్నది. కాబట్టి అవి ఎలా వస్తాయో దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలో బైబిల్లో ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. మొదటిగా మనం చూసినప్పుడు ఈ తక్షణ తృప్తి అనేది ఎక్కడ మొదలైంది? ఆదికాండంలో మొదలైంది. వింటున్నారా? ఆదికాండంలో మొదలైనప్పుడు ఈ తక్షణ తృప్తి అనేది, ఈ యొక్క వైఖరి అనేది మనలో ఎప్పుడు ఉంటుందంటే ఇది కొన్ని లక్షణాలు మనం తీసుకొస్తుంది. కొన్ని మన బలహీనతలను కొన్ని విధమైన మనలో వాటిని పుట్టించడం ద్వారా ఏం చేస్తున్నామండి? మనం ఏం చేస్తామో తెలుసా? వాటికి పడిపోతాం. మొట్టమొదటి ఉదాహరణ మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి మనం చూసినప్పుడు, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ ఏదెను వనములో ఈ తక్షణ తృప్తి కావాలనే కోరిక ఎవరికి పుట్టిందో ఒకసారి మనం చూద్దాం. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చి రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చూడండి, ఈ తక్షణ తృప్తి అనేది ఎలాంటిదంటే దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే మనం ఒక చేపలు అంటోళ్ళం. ఏంటి? నీళ్ళలో ఉండే చేపలు అంటోళ్ళం. చేపలు, ఫిష్. అర్థమైందా? ఎప్పుడు చేప వలలో పడుతుంది లేకపోతే ఎర్రేసినప్పుడు పడుతుంది? ఎప్పుడు పడుతుందండి? ఒక చేప ఇలా వెళ్తుంది, మనమే వెళ్తున్నాం, నీళ్ళలో ఇదుతూ ఉంటున్నాం, ఒకళ్ళు ఎర్రేస్తారు. ఎప్పుడు పడతారు? ఎప్పుడు ఆ చేప పడుతుంది? ఎప్పుడైతే నోరు తెరుచుకుంటుందో. అంతేనా కదా? ఆ చేప నోరు ఎప్పుడైతే మూస్తుందో సేఫా కాదా? క్షేమమా కాదా? అర్థమైందా? అలాగే ఈ తక్షణ తృప్తి కూడా అంతే. నోరు మూసుకుని అంటే ఇక్కడ చేప ఉదాహరణ చెప్తున్నాను. అర్థమైందా?
చేప కూడా నీళ్ళలో చూసినప్పుడు ఇలా నోటు తెచ్చుకుని మింగేద్దామని ఏదైనా అనుకుంటుందా లేదా? చూసారా? నోరు మూసుకున్నంత కాలం ఏమవుతుంది? ఆ చేపకి ఏం కాదు, పట్టబడదు, గాలంతో చేయబడదు. అర్థమైందా? అలాగే మనం కూడా ఏం చేయబడుతున్నాం? దయ్యం చేత వాడి గాలం వేసినప్పుడు మనం నోరు తెరుచుకుని ఏం చేస్తున్నాం? వాడు వేసే ఎర్రకి ఏం చేస్తున్నాం? పట్టుకుంటున్నాం. అలాగే మనం పట్టబడుతున్నాం. మొట్టమొదటి కారణం కనుక మనం చూసినప్పుడు ఇక్కడ అవ్వ సాతాను వచ్చినప్పుడు ఎలా ఉంది? ఏకాంతముగా ఉంది. అర్థమైందా? ఈ తక్షణ తృప్తి అనేది మనస్సు లోపల ఉంటుంది. అది ఎప్పుడు? ఏకాంతంగా ఉన్నప్పుడు, ఇతరులతో. వింటున్నారా? అర్థమైందా? చాలాసార్లు ఏం చేస్తాం? వేరొక దగ్గర నుంచి మనం గనక అసంతృప్తిగా ఉన్నప్పుడు, సంతోషంగా లేనప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు, అలాంటి సమయంలో సాతాను నిన్ను పట్టుకుంటాడు. వింటున్నారా? హల్లెలూయా. ఏకాంతంగా ఉన్నప్పుడు, అసహనంతో ఉన్నప్పుడు, సంతోషంగా లేనప్పుడు, ఇది ఏకాంతంగా ఉన్నాననే ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తాడు? నిన్ను పట్టుకుంటాడు. ఇక్కడ ఎలా ఉంది? అవ్వ అలాగే ఉంది. అర్థమైందా? సాతాను అవ్వను ఎప్పుడు పట్టుకున్నాడు? ఎప్పుడైతే అవ్వ ఆదాము నుండి దూరంగా ఉందో. అర్థమైందా? ఆమేన్. చూడండి, ఒకవేళ అవ్వ గనక ఆదాముతోనే గనక ఉండి ఉంటే మరి సాతాను అవ్వను పట్టుకునేవాడు కాడు. అర్థమైందా? అంటే దీని అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఒక విధంగా సహవాసముతో వాక్యముతో నువ్వు ఎప్పుడైతే అందరితో కనుక ఏదైనా చెప్పి జ్ఞాపకం ఉంచుకొని, లోకము నుండి నువ్వు దూరం అవ్వాలి కానీ విశ్వాసం నుండి కాదు. విన్నారా? నాకెవ్వరొద్దు. కరెక్టే. ఎవరొద్దు ఏంటిది? లోకం వద్దు. దేవుని ప్రజలు కావాలా లేదా? నువ్వు ఎప్పుడైతే సహవాసం నుండి దూరం అవుతావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దయ్యం ఏం చేస్తాడండి? ఇక దొరికాడు, ఏమో నాకు దొరికింది, నాకు దొరికాడు అని చెప్పేసి వాడు నేను పట్టుకుంటా ఉంటాడు. ఇక్కడ అవ్వ కూడా అలాగే దొరకబడింది. అర్థమైందా? మరి రెండవ విధంగా మనం చూసినప్పుడు, ఆకలి. ఎప్పుడైతే నీకు ఒక రకంగా అవసరత కలిగి ఉంటావో, ఏదో ఒక ఖాళీ, విన్నారా? ఏదో నీలో ఒక ఖాళీ ఆకలి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, అర్థమైందా? ఆమేన్. ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, ఆకలి అయినప్పుడు ఎప్పుడు కూడా ఏది సూపర్ మార్కెట్కి వెళ్ళకూడదంట. ఏంటండి? ఆకలి అయినప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళకూడదు. ఎందుకని? నువ్వు కొనేవాడికంటే ఎక్కువ కొంటావు, అనవసరమని కొంటావు. అర్థమైందా? అలాగే ఇక్కడ ఆకలి అయినప్పుడు ఏం చేస్తాడు దయ్యము? కొన్ని ఉదాహరణ మనం చూడబోతాం. ఈ లక్షణాలు జ్ఞాపకం చేసుకోండి. ఇది ఏకాంతంగా ఉండడం, రెండవది ఆ యొక్క ఆకలి, రెండవది టైర్డ్, అలసిపోవడం. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు అలసిపోతావో, అర్థమైందా, ఒక రకంగా చెప్పాలంటే నీలో శక్తి లేక ఎలాగైతే ఉంటుందో, ఎగ్జాస్టెడ్, నేను చాలా అలసిపోయాను, చాలా నేను కృంగిపోయాను, నీరసంగా ఉన్నాను, ఆ సమయంలోనే దయ్యం ఏం చేస్తాడు? వచ్చి నీకు గాలం వేస్తాడు. ఎలా? చూడ్డానికి మంచిగా ఉండే విధంగా. అర్థమైందా? నిన్ను ఆకర్షించే విధంగా చేస్తాడు. ఇక్కడ అవ్వతో కూడా అలాగే జరిగింది. అవ్వ ఎలా ఉంది? ఏకాంతంగా ఉంది. ఒకటేదో కోల్పోయాను అనే విధమైన స్థితిలోనికి వాడు తీసుకొచ్చే విధంగా చేశాడు. అర్థమైందా? వాడు ఎలా చేశాడు? ఆకర్షణీయంగా అవ్వకి వాడు చూపించాడు. ఏదైతే ఏ కార్యాన్ని అయితే వాడు అనుమతించాడో. అర్థమైంది కదా? అలా ఏం చేశాడు? ఆమేన్. దృష్టిని మరల్చాడు. దేవుడు చెప్పిన దాన్ని కాకుండా ఏం చేశాడండి? వేరొక విధంగా చేశాడు. ఏమని చెప్పాడు ఇక్కడ? చూడండి, 2వ అధ్యాయంలో కనుక మీరు చూసినప్పుడు ఇక్కడ చూడండి ఏమని చెప్పారు చూడండి. ఎలా సాతాను వాడు, ఇది మీరు చాలాసార్లు చదివి ఉంటారు, కానీ ఈరోజు ఒక మాట చదివినప్పుడు అరే ఇట్లా ఉంటుందా అనిపిస్తుంది మీకు. 3వ అధ్యాయంలో కనుక చూసినప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి.
3వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఇక్కడ దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనను. ఆగండి, మరి దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? 2:16 చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయంగా చచ్చదు. అదేనా? అంటే తినకూడదని చెప్పాడు. అదేనా అండి? తినమున చస్తావు. ఇక్కడ అవ్వ ఏం చెప్పింది? జాగ్రత్తగా చదవండి, మరలా ఒకసారి చదవండి. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పారని. దేవుడు చెప్పాడా ముట్టకూడదని? ముట్టకూడదని చెప్పాడండి? తినకూడదని చెప్పాడు. అర్థమైందా? ఈమెం చెప్పింది? ఇంకా కొంచెం మసాలా కలిపింది. వింటున్నారా? అంటే ఏంటి? ముట్టకూడదా? ఎందుకలా? ఇది కొంచెం రూల్స్ కొంచెం తెక్కగా ఉన్నాయి కదా? తెక్కగానే ఉందా? అంటే అవ్వ ఎప్పుడైతే ఇలాంటి సమాధానం సాతానికి, అక్కడున్న సర్పానికి చెప్పిందో, సర్పం పడి ఇదిగో మనకు పడిపోయిందిరా, ఇంకా ఏమా మనకు పడిపోయింది, ఇక మనం ఏమైనా మోసం చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. అర్థమైందండి? అర్థమైందా? వాడు చెప్పింది ఏం చెప్పాల, ఇది నిజమా అన్నాడంతే. నిజమా అంటే వాడు అడిగిందంటే ఏం తప్పులేదు, సాతాను అడిగిందంటే తప్పులేదు. కానీ ఏ ఉద్దేశంతో చేశాడు అక్కడ? మోసం చేయాలనే ఉద్దేశంతో. బ్రదర్, ఈరోజు మాట్లాడుకుంటా బయటికి వెళ్ళి సహవాసం చేస్తా ఒకళ్ళొకరు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు, ఈరోజు పాస్టర్ గారు చెప్పింది నిజమా, నిజమేనంటావా అని అన్నారు అనుకోండి. అంటే ఏమనుకోవాలి? నిజం అనుకోవాలా? ఏ విధంగా అడుగుతున్నాడు ఈయన? నన్ను పరీక్షించడానికి అడుగుతున్నాడు. ఏంటి ఇలా అడుగుతున్నాడు? సాతాను అలాగే అడిగాడు. విన్నారని? ఏం చేశాడు ఇక్కడ? వాక్యాన్ని తికమక చేశాడు. మిస్ఇంటర్ప్రిటేషన్. దేవుని ప్రేమను, దేవుని వాక్యాన్ని ఏం జరిగింది ఇక్కడ? చేయబడింది. ఏమని చెప్పాడు అక్కడ? చూడండి, మీరు దేవతల వలె ఉందురనియు. అర్థమైందా? అంటే ఒక విధంగా ఏంటిది? వాళ్ళలో ఒక రకమైన శక్తి, అంతే కదండి. మానవులుగా కాదు మీరుండేది, ఇట్లా కాదు, మీరు దేవతల వలె ఉంటారు, నువ్వు దేవుని వలె అయిపోతావు. చూసారా? ఒక రకమైన ఇది సాతాను. ఎలాగైతే సాతాను ఉద్దేశం ఏంటి? వాడు ఎందుకు భూమి మీద తనబడ్డాడు? దేవునిలా అవ్వాలని. అర్థమైందా? ఆ గర్వము యొక్క ఆత్మతో దేవునిలా అవ్వాలని కోరికతో, ఆ దురాశతో, ఆ ప్రేమతో వాడు ఆ విధంగా చెప్పాడు. అదే ఆత్మను ఇక్కడ అవ్వతో మాట్లాడినప్పుడు ఏమంటున్నాడు? నీవు గనక ఈ ఫలం గనక తింటే నువ్వు ఎలా అవుతావు? మీరు ఎలా అవుతారు అప్పుడు? మీరు చావనే చావరు, మీరు దేవతల వలె ఉంటారు. అంటే మీరు దేవునిలా అవుతారు. అర్థమైందా? మీరు చూడండి, దీన్ని ఏమంటారు? తక్షణ తృప్తి. విన్నారా? విన్నారని? అవ్వ ఎందుకు పడిపోయింది ఇక్కడ? ఆమెలో ఒక తక్షణ తృప్తి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అంటే తక్షణంగా ఇది నాకు కావాలి. ఆమేన్. చూడండి, మన ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆమెన్లు బాగానే చెప్తాం, బాగానే ఉంటాం. ఇందాక సాక్ష్యం చెప్పారు, అది మరలా లైవ్లో ఉంటుంది కాబట్టి నేను చెప్పలేను ఏంటనేది. మీకు ఇందాక విన్నారు కదా, ఇది ఇప్పుడే కావాలా? విన్నారా?
దేవుని పాలసీ ప్రకారం, ఆయన నియమాల ప్రకారం నీకు ఏది కూడా ఈరోజు అడిగితే రేపు ఇవ్వడు. కొన్ని నీ అవసరతను బట్టి ఆయన చేస్తాడు. వినరా? కొన్ని తక్షణంగా జరుగుతాయి, కానీ అన్నీ నీకు ఎమ్మటనే ఇవ్వబడవు, తక్షణంగా ఇవ్వబడవు. నేను ఒక మాట అడుగుతానండి, అడగనా? తల్లులున్న పిల్లలు జాగ్రత్తగా వినాలి. అందరూ ఇక్కడే ఉన్నారా? మీరు ప్రార్థన చేస్తున్నారా? చాలా విషయాల గురించి చేస్తున్నారా? వేటి గురించి చేస్తావు? మాకు ఇల్లు కావాలి, మాకు బైక్ కావాలి, మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, లేకపోతే చేస్తారా? చేసినప్పుడు దేవుడు మీకు తొందరగా ఇచ్చేస్తున్నాడా? చెప్పండి, ఇస్తున్నారా? మరి ఇవ్వనప్పుడు మీ పిల్లలకి అన్ని అడగంగానే మీరు ఎందుకు ఇవ్వాలనుకుంటారు? నేను చెప్పేది ఆహారం గురించి, నీళ్ళు గురించి కాదు. నేను చెప్పేది బట్టల గురించి కాదు, ప్రాథమిక అవసరాల గురించి కాదు. మీరు తొందరగా ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు? ఏం చేయాలి? వాళ్ళకి అడిగిందల్లా మనం ఇవ్వకూడదు. వాళ్ళు ఎలా అలవర్చుకోవాలి? మనం చెప్పినప్పుడు, మనం ఇచ్చినప్పుడు తీసుకుని సంతృప్తి పరిగే విధంగా ఉండాలి. నాకు చాక్లెట్ ఇస్తేనే నేను ఎలా ఉంటాను, నేను నువ్వు అరువు, నువ్వు ఏడు, నేను ఇవ్వను కాక ఇవ్వను, అంతే. నా వింటున్నారా? అంటే ఏంటిది? ఇది చాక్లెట్ సమస్య కాదండి. ఇది వాళ్ళలో ఎలాంటి వైఖరిని మనం కలగజేస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చాక్లెట్కి లొంగిపోతున్నావు, రేపేమంటాడు? ఇంకొకటి కావాలంటాడు, ఇంకొకటి కావాలి. నువ్వు ఇస్తేనే ఏడుస్తూ ఉంటాడు, ఏడుస్తాను. ఆపుతావా లేదా? అర్థమైందా? నేను చెప్పేది ఆకలేస్తే అన్నం పెట్టేదాని గురించి కాదు. నేను చెప్పేది అది కాదు. చాక్లెట్లు ఇవ్వకపోతే సత్తరా, బతకరా? చెప్పండి. అంటే భాష వాడుతున్నందుకు క్షమించండి. చాక్లెట్లు ఇవ్వకపోతే ఏదైనా అయిద్దండి? తల్లులారా, ఆశ ఉన్నా లోపల ఉండు, బయటికి పోవద్దు, ఎవరు బయటికి పోవద్దు. ఒక్కొక్కరికి చెప్పాలా, అందరూ వినాలి. అర్థమైందా? మధ్యాహ్నం లిడియా ఏడ్చిందనమాట. ఏంటంటే ఏమో పడిందేమో అనుకున్నా. నేను అనుకున్నా ఏంటంటే చాక్లెట్లు లేదంట. చెప్పా, ఏమో ముందు అన్నం తినమన్నాం. ఇక్కడ నేర్చుకోకపోతే ఎక్కడ నేర్చుకుంటారు? మీరు ఇంట్లో విధంగా ఇక్కడ చేయాలంటే కుదరదు. అర్థమైందా? దేవుడు నువ్వు అడిగినవని ఆయన ఇమ్మీడియట్గా ఇస్తాడు, ఇవ్వడు. నువ్వు వేచి ఉండే గుణం వచ్చేంతవరకు ప్రభా ప్రభా ప్రభు. అసలు నువ్వు ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వేం చేయాలి? ఆయన నాకు ఇవ్వకపోయినా పర్లేదు అన్నాను, అప్పుడు దేవుడు ఇస్తాడు. విన్నారా? ఇక నాకు ఆయన ఇచ్చినప్పుడు నేను తీసుకుంటా చాలు. పొద్దున్నే లేచి ప్రభువా వస్తుందా, ఆయన రాలేదు, ఏం చూడాలి? వాక్యాన్ని చూడు. ఆమేన్. తక్షణ తృప్తి. అవ్వ ఏం చూడలేదు. అవ్వ గనక ఆమె చేసిన కార్యాన్ని బట్టి ఆ వెల ఆమె చూసిందా, గుర్తు ఎరిగిందా? ఏం చేసింది? ఆమె కార్యం ద్వారా దిగంబరాలైంది. మొట్టమొదటిగా ఒక జంతువు చనిపోవడానికి కారణమైంది. గుర్తుందా? ఎవరు చనిపోయారండి? గొర్రె పిల్ల. అంతేనా కదా? దేనికి? ఆదామవ్వకి బట్టలు కడిగడానికి. అర్థమైందండి? అర్థమైందా? తర్వాత వచ్చే పిల్లల గురించి ఆమె ఆలోచించిందా? ఆ మొదటి ఎవరు? కయ్యనున్నాడు. ఏమయ్యాడు? నరహంతకుడయ్యాడు. ఎందుకని? ఏమో చేసిన పనికి. ఇదంతా కారణం ఏంటి? తక్షణ తృప్తి. నాకు ఇప్పుడే కావాలి. ఐ వాంట్ ఇట్ నౌ. నాకు ఇప్పుడే. విన్నారా? వింటున్నారా?
ప్రత్యక్షత ఇవన్నీ చాలా సులువు, ఆమెను చెప్పడాలు సులువు. అర్థమైందా? దీన్ని నాకు ఇప్పుడే కావాలి. ఆమేన్. ఈ తక్షణ తృప్తి అనేది చాలా ప్రమాదకరం. కొన్ని ఉదాహరణలు చూద్దాం. అబ్రహాము తన సోదరుడైన కుమారుడు ఉన్నాడు. ఒక 3-4 ఉదాహరణలు మనం చూద్దాం. ఈ తక్షణ తృప్తి వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయో ఒకసారి చూద్దాం. ఆమేన్. అలాగే వేచి ఉండడంలో కూడా ఉండవల్ల ఎలాంటి యొక్క పరిస్థితులను ఎలా జయించారో కూడా మనం చూద్దాం. ఆమేన్. దేవుడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఇక్కడ అబ్రహామును కనుక మనం చూసినప్పుడు ఆదికాండం 13వ అధ్యాయంలో ఇక్కడ అతడి సోదర కుమారుడైన ఎవరు ఇక్కడ లోతు ఉన్నాడు. ఆ లోతు గురించి కనుక చూసినప్పుడు అబ్రహాముకి చెప్పాలంటే మరి దేవుడు ఆయన పిలిచినప్పుడు, ఇదిగో నీకు తెలియని దేశంలోకి వెళ్ళాలి అని దేవుడి చేత ఆజ్ఞాపించబడినప్పుడు వెళ్ళి అతను ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన అతనితో పాటు తన సోదరుడు కుమారుడైన లోతును వెంట పెట్టుకుని బయటికి వెళ్ళడం మనం చూసాం. అతడు ఉన్న కాలంలో ఏంటంటే ఉన్న చూడకుండా ఎప్పుడు ఆయనకి ఒక సమస్యగానే తయారయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే లోతు గురించి చెప్తే అతడు ఎప్పుడు కూడా బలిపీఠాలనేది కట్టినట్టుగా లేదు, కానీ అబ్రహాము యొక్క మరి బలిపీఠాల దగ్గర అయితే అతడు ఉండేవాడు, కానీ సొంతంగా ఏ బలిపీఠాలు కూడా అతడు కట్టలేదు. కానీ అబ్రహాముకి ఏంటిది? ఈ లోతు ద్వారా చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లుగా ఉన్నది. ఏం చేయాలి ఇతడు? లోతు ఏం చేయాలి? అరే మా నాయన యొక్క సోదరుడు కదా, మరి ఈయన గౌరవించాలి అని చెప్పేసి ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా, పెద్ద ఆయన చెప్పినట్టుగా వినాల్సింది. వినకుండా ఏం చేశాడు? లేదు నాకే స్థలం కావాలి, నాకు భాగం కావాలి అని చెప్పేసి ఏం చేశాడు అతడు? ఒక రకమైన తక్షణ తృప్తి వైఖరి కావాలి. అదే కదా 13వ అధ్యాయము 8వ వచనం చదవండి చూద్దాం. 13వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి అబ్రహాము మనం బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, ఇక్కడ లోతు ఏం చేశాడు? ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఇక్కడ సమస్య పెరిగింది. ఏది? అబ్రహాము సేవకుల దగ్గర మధ్య, అలాగే లోతు పనుల మధ్య ఇక్కడ గొడవలు ప్రారంభమయ్యాయి. దీన్ని ఎలాగైనా పరిష్కరించాలనే ఉద్దేశంతో అబ్రహాం పెద్ద మనసు చేసుకుని ఏం చేశాడు? ఇక్కడ లోతు చెప్తున్నాడు ఏమని? ఇదిగో నీకు నీ పశువులు కాపరికి నా పశువులు కాపరికి కలహం ఉండకూడదయ్యా. ఈ దేశం అంతా నీ ఎదుటే ఉంది, మనకు కావాల్సినంత స్థలం ఉంది. నువ్వు కావాల్సి వస్తే ఎడం పక్క వెళ్తే నేను కుడి పక్క వెళ్తా, కుడి పక్క వెళ్తే ఎడం పక్క వెళ్తా. అంటే ఏమన్నాడు ఇక్కడ? నాకు ఇదే కావాలని నేను పట్టుకోలా, నాకు ఇది కావాలి అంటే ఏంటిది? అబ్రహాం అక్కడ ఒక పెద్ద మనసు చూపించాడు. హల్లెలూయా. పెద్ద మనస్సు కలిగి ఏం చేశాడు? అక్కడ లోతుకు చెప్పాడు, సరే నీ ఇష్టం, నువ్వు ఏది తీసుకుంటే నేను మిగతా ఆ వైపు చూసుకుంటాను. ఆయన ఏం చేశాడు? లోతు సరే మంచిదే తీసుకున్నాడు. అబ్రహాం ఏం చేశాడు? మిగిలిన వైపు చూసుకున్నాడు. అంటే ఇక్కడ ఏం సూచిస్తుంది? ఇక్కడ లోతు అలా అడగడానికి గల కారణం ఏంటి? అలా డిమాండ్ చేయడం గల కారణం ఏంటి? అతనిలో ఉన్న గ్రీడ్, ఒక రకమైన ఇది తక్షణ తృప్తి, నాకు ఇది కావాలి. అలాంటి వైఖరి చాలా ప్రమాదం. చూడండి, అలాంటిది తాత్కాలికంగా నువ్వు తృప్తి పొందొచ్చేమో కానీ దీర్ఘకాలికంగా కుదరదు నీకు. చాలామంది అంటారు, చూసారా మాది అన్యాయంగా తీసుకున్నారండి, వీళ్ళు చేసుకున్నారంటే. దేవుని మాట ప్రకారం తగ్గించుకుంటే దేవుడు చూసుకుంటాడు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. హల్లెలూయా. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దేవుని మాట ప్రకారంగా నువ్వు తగ్గించుకుని ఇతరులు మేలు పొందాలని చెప్పేసి అబ్రహాం ఎలాగైతే సరే నీకు కావాల్సి నువ్వు చేసుకో, నువ్వు వదిలేసి వచ్చినప్పుడు దేవుడు నేను చూసుకుంటాడు. మన సంఘం యొక్క ఉదాహరణ మీ అందరికీ బాగా తెలుసు. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అన్నారా? విన్నారు కదా? ఆమేన్. మనం ఏం చూసాం అక్కడ? ఆత్మీయంగా చూశాడు. ఇక్కడ అబ్రహాం ఏం చూస్తున్నాడు? ఇక్కడ ఒక ఆత్మ నశించకూడదు. ఇక్కడ ఆమేన్.
మరి ఆ విధంగా ఉన్నప్పుడు మరి లోతు ఏం చేశాడు? సంతోషంగా ఉన్నాడా? మరి తక్షణ తృప్తి అనేది ఆయనకి బాగా మంచిగా చేసిందా? లేదు. చివరికి ఏమైపోయింది? సహవాసం పాడైపోయింది. చెడు ఉండాల్సిన ఊర్లో కాకుండా చెడు సహవాసంలో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు చివరికి ఎక్కడున్నాడు? ఆ యొక్క పట్టణంలో ఎక్కడైతే పాపం జరుగుతుందో అటువంటి పాపంలో ఉన్నాడు. చివరికి అబ్రహాం ఆయన గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏం చేశాడండి? దూతల ద్వారా అతడు ఏం చేయబడ్డాడు? ఒక విధంగా ఆమేన్ ఆజ్ఞాపించబడ్డాడు. చూడండి 19వ అధ్యాయము 17వ వచనంలో చూద్దాం. సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఆమేన్ 17వ అధ్యాయము. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా. చూడండి, ఎక్కడ సొదొమలో ఉన్నాడు. ఇక్కడ సొదొమ ఎలా ఉంది? భ్రష్టత్వంతో కూడింది ఉంది. మీ అందరికీ తెలుసు ఈ కాలంలో పాపం ఎలా అవుతుంది అంతకంటే బాగా ఉంది. పురుషులుగా ఇక లేని కార్యాలు లేవు. అటువంటి విధమైన కార్యాన్ని దేవుడు అగ్నితో నాశనం చేయబోయే ముందు ఏం చేశాడు? ఇక్కడ అబ్రహాము ఏం చేశాడు తెలుసా? అయ్యా, నా బంధువు ఉన్నాడు ఇక్కడ, ఆమేన్, అతని కోసం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కాబట్టి దూతలు ఏం చేశారు? అబ్రహాము యొక్క వినతిని బట్టి, అబ్రహాము యొక్క ప్రేమను బట్టి, అబ్రహాము యొక్క భారాన్ని బట్టి మరొక అవకాశం ఇక్కడ ఉంది. ఏం చేశాడు ఇందాక అతడు? నాకు ఇది కావాలి. ఓ, ఏది విత్తితే అది కోయబడుతుంది. విన్నారా? ఏది విత్తితే ఏం విత్తాడు? తక్షణ తృప్తి. ఏం చేసింది? అది దీర్ఘకాలిక ఫలితాలు ఇవ్వవు. తక్షణ తృప్తి అంటే తక్షణంగా కొంత తృప్తి పొందవచ్చు, కానీ అది శరీరేచ్ఛలు నెరవేరుస్తుంది, కానీ అది ఆత్మ ఫలములను కలిగించదు. అదే ఇక్కడ 19వ అధ్యాయంలో గనక చూసినప్పుడు ఏమైపోయింది? ఏమైనా సహవాసం బాగుందా? అతను తీసుకున్న ఎంపిక ప్రకారం ఏమైనా ఆత్మీయంగా బాగున్నాడా? లేదు. అతడు ప్రాణం కోల్పోయి కుటుంబం నాశనం చేయబోయే పరిస్థితులకు తీసుకొచ్చాడు. దేవుడు దూతలు పంపించి ఏం చేశాడు? ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏమని? నీవు నీ ప్రాణం దక్కించుకోవాలంటే ఇక్కడి నుంచి పారిపో, ఈ మైదానంలో నుండి వెళ్ళిపో అని ఇక్కడ చెప్పినప్పుడు ఈయన బతిమాలతాడు. అయ్యా నేను వెళ్ళలేను, ఇంత దూరం వెళ్ళను, ఇక్కడ పక్కనున్న జోరారులోకి వెళ్తానని చెప్పేసి ఆయన మొత్తుకుంటాడు. కావాలంటే 19వ వచనంలో కూడా తర్వాత మీరు చదవచ్చు, ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ఉన్నది కదా, ఇక్కడ ఒక ఊరుంది, అక్కడికి వెళ్తానయ్యా అని చెప్పేసి అంటే సరే అంటారు. అక్కడ మీరు చూసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 20వ వచనం ఉంటుంది, ఇదిగో పారిపోటుకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, ఇది అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు? సరే అంటారు. అంతే కదా. సరే, నువ్వు తప్పించుకునే ఊరిని మాత్రమే నాశనం చేయమని అని అన్నారా లేదా? 21వ వచనంలో ఉంది. హల్లెలూయా. సరే, ఇవన్నీ కూడా బాగానే ఉంది. చివరికి వచ్చేసరికి మరి ఏమని చెప్పారు? దూతలు చెప్పారు, మీరు మీ కుటుంబం దయచేసి ఎవ్వరు కూడా వెనుకకు చూడకుండా ఉండదు. వెనుకకు చూడకము అన్నారా లేదా? నీ వెనుకకు చూడకము అని 17వ వచనంలో ఉంది. ఏమైంది? చివరికి లోతు భార్య ఏం చేసిందండి? వెనక్కి చూసింది. 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఎందుకమ్మా వెనకకు చూసింది? ఎందుకని వెనక్కి చూసింది? తక్షణమైన తృప్తి. అంతేనా కదా? ఏముందలే, ఏదో దూతలు ఏదో చెప్తారు, స్టూపిడ్ రూల్, సిలీ, మనం పట్టించుకోవద్దు. నన్ను నమ్మను. ఏమంది? ఆమెలో ఒక రకమైన కోరిక, ఆ కోరికను సంతృప్తిపరచగలిగిస్తే ఎలా చూస్తుంది. అంతేనా? సిస్టర్స్ చెప్తూ ఉంటారు, ఇదివరకులేండి ఒకప్పుడు ఎందుకు సీరియల్ చూసామంటే అలా మేము లాగబడ్డామండి అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఎవరైనా చూస్తున్నారా? ఉన్నారా? వద్దులే, నేను అడగట్లేదు, మీరు చూసుకోండి. విన్నారా? ఏం చేయబడతాం? అలా లాగబడతాం. అంతేనా?
లోతు భార్యకి ఎవరు చెప్పారు? దూతలు చెప్పారు. మనకు కూడా ఎవరు చెప్పబడుతుంది? వాక్యం చెప్పబడుతుంది. ఆయన ఏం చేస్తాం? అలా చూడబడతాం. ఎందుకని? మనలో ఒక రకమైన తక్షణ తృప్తి. అందుకని యేసుప్రభువు వారు చెప్పారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని లూకా సువార్తలో చెప్పారు. ఆయన చెప్పారా లేదా? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆమె లోపల తక్షణమైన అతృప్తి. ఏం చేసింది? తాను ఎవరి నుండి దూరం చేసింది? తన కుటుంబాన్ని నుండి దూరం చేసింది, దేవుని నుండి కూడా దూరం చేసింది. మీరు నేనేమైపోతామండి? ఈ తక్షణమైన తృప్తి గనక మనం లాగబడితే, యవ్వనస్తులారా, నెవర్ నెవర్ నెవర్. ఇది మీకు తెలుసా? సోషల్ మీడియా చెప్పినప్పుడు చెప్పాం. దీంట్లో ఒక క్లిక్ వస్తుంది, యు విల్ విన్ 10 lakhs క్లిక్. ఏదో యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఏం చేస్తాం? ఏమైందండి? నీ ఫోన్ అంతా వాడికి వెళ్ళిపోతుంది. నీ దగ్గర ఉన్న ఫోన్పే, గూగుల్ పే మొత్తం నీ ఇదంతా ఏంటంటే ఏదో క్లిక్ చేయమన్నారు, ఏదో వస్తనుకున్నాం. మీకు తెలుసా? తక్షణ తృప్తి. విన్నారని? ఇంకొక ఉదాహరణ ఇస్తా. తెలిసిన ఒకరు ఉన్నారు మాకు. వాళ్ళు ఎవరో తొందరగా నీకు 4 నెలల్లో డబుల్ ఇప్పిస్తామంటే ఎంత కట్టారో తెలుసా? 2 కోట్లు కట్టారంట. ఎంత అనిపించింది. అసలు మీరు దేని చూసి కట్టారని, ఎందుకు కట్టారని అంటే, వాళ్ళు ఎందుకు కట్టారో తెలుసా? ఏమోనండి, 4 నెలల్లో మరలా డబ్బులు వస్తాయి అని చెప్పేసి అని చూస్తూ వచ్చింది. ఎక్కడైనా డబ్బులు రావడం చూసామండి? డబుల్ అవడం చూసారా? అర్థమైందా? ఎక్కువ వడ్డీ వస్తుందని, ఎక్కువగా ఫలం వస్తుందని మీరు గనక చేశారా, ఇక అంతే. తక్షణ తృప్తి కాదు, దానికి వేరే పదం ఉంటుంది. తీవ్రమైన నిస్సంతృప్తి వస్తుంది, కూరుకుపోతారు. అంతేనా? ఎలా? మీ కుటుంబం నుండి, అలాగే దేవుని నుండి కూడా మీరు దూరం అవుతారు. కొన్ని పరిస్థితులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తాయి. తక్షణమైన తృప్తి మంచిది కాదు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, తిమోతికి ఒక మాట రాస్తూ ఏమంటారో తెలుసా? సుఖభోగములందు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదై ఉండును. అర్థమైందా? వింటున్నారా? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా తక్షణమైన తృప్తి? యేసు ప్రభువారు ఒక మాట చెప్తారు. అందుకు యేసు, మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తి కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. నిజంగా బ్రదర్ ఎందుకు ఇలా చేసావంటే, ఏదోనండి అలా తెలియక చేశానంతే, అవివేకంతో చేశానంటారు. యేసు ప్రభువారు దానికి ఏమంటారు తెలుసా? మీరు దేవుని శక్తిని కానీ లేఖనములు కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఎందుకు? పొద్దున సాయంకాలము ప్రతిసారి వాక్యం ఎందుకు చెప్తున్నాం? మీరు లేఖనాలను ఎరగాలి, దేవుని శక్తిని ఎరగాలి. అంతేనా కదా? దేవుని శక్తిని కనుక ఎరగకుండా లేఖనాలు ఎంత ఎరిగినా ఉపయోగం. మనం సేవిస్తున్న దేవుడు నిర్జీవమైన వాడు కాడు, ఆయన శక్తి గలవాడు. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నిజంగా చెప్పాలంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. 2 రోజుల నుంచి నేను చూస్తున్నా. ఈరోజు కృతజ్ఞతగా ఏర్పాటు చేశాం కదా. ప్రభువా, చూస్తే 10 గంటల నుండి వర్షం ఉంది. నిన్న కూడా చూసా వాతావరణం గాజుల రామారం వెదర్ అని పెట్టా, చూస్తే 11 గంటల నుంచి ఉంది. పొద్దున పూట వర్షం ఉంది. 12 గంటలకు ఉంది, 1 గంటకు ఉంది, 2 గంటలకు ఉంది, 3 గంటలకు ఉంది, 4 గంటలకు ఉంది, 5 గంటలకు ఉంది. ప్రభువా నాయనా, నా స్వార్థం కోసం కాదు అడిగేది, నేను ఇది ప్రార్థన చేశాను కాబట్టి చెప్తున్నా. పర్లేదు, ఒకవేళ నువ్వు వర్షం ఇచ్చినా పర్లేదు, మేము అలాగే సర్దుకుపోతాం, మీ చిత్తం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా అక్టోబర్ 2న
దేవుడు వర్షాన్ని ఆపినందుకు నేను దేవుని చాలా స్తుతించాను. ఒకసారి ఆ రోజు వచ్చిన వాళ్ళకి జ్ఞాపకం ఉంచుకోండి. ఒకవేళ వర్షం పడి ఉంటే, భారీ వర్షం పడితే ఎలా ఉండేది? మీ సంతోషం సగమే ఉండేదేమో. మీ సంతోషం సంపూర్ణం చేశాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, దేవుని చూడండి, ఇక్కడ స్వార్థమైంది కాదు. ఇక్కడ ప్రభువా నేను ఈ మాట చెప్పాను కాబట్టి, నన్ను నీ సేవకుడిగా గుర్తించారు కాబట్టి ప్రభువా ఇది జరిగించు. నో, ప్రభువా నిస్వార్థంగా అడగాలి. ప్రవక్త గారు అదే చెప్పారు మన వాక్యంలో. హల్లెలూయా. ఏమని చెప్పారు? దేవుని శక్తి రావాలని ఏం చేయాలి? మనం అడిగేదానికి నిస్వార్థంగా ఉండాలి. ఎప్పుడైనా స్వార్థపూర్ణమైన కలిపావా, ఫినిష్. దేవుని శక్తి రాదు. విన్నారా కొటేషను? నేను ఒక 10 నిమిషాలు ఆపాను అక్కడ. 5 నిమిషాల దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను శుక్రవారం. విన్నవాళ్ళు చెప్తారు టేపు వర్తమానం. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎందుకు పొరపడుతున్నాం? ఎందుకు ఈ తక్షణమైన కోరికల తృప్తులతో ఉంటున్నావు? ఎందుకు ఆగలేకపోతున్నావు? లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగక. అర్థమైందా? ఇంకొక ఉదాహరణ తీసుకుంటాను. ఓ, ఎవరు? ఏసావు ఉన్నాడా? ఏసావుడు ఏం చేశాడు? ఒకానొక దినమున వేటాడి ఆకలిగరికి వచ్చాడా? వచ్చినప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? అక్కడ చిక్కుడుగాయ వంటకం వండుతున్నాడు. అప్పుడు అడుగుతాడు, యాకోబు 25వ అధ్యాయంలో ఉంటుంది. ఏమడుగుతున్నాడు అక్కడ? 25, 29లో ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగారున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. 30వ వచనం చదవండి. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు నేను చావోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనను. అర్థమైందా? నేను చస్తున్నా కదా, ఆకలేస్తుంటే ఈ జ్యేష్ఠత్వం దేనికి? మనం కూడా ఏం చేస్తాం తెలుసా? మన పట్టుకూటి కోసం ఏం చేస్తాం తెలుసా? రక్షణని అమ్ముకుంటున్నాం మనం. యేసు ప్రభు సత్యాన్ని అమ్మేసుకుంటున్నాం, రాజీ పడుతున్నాం. ఎలా? ఒక ఏశావులాగా. ఎందుకని? ఇక్కడ ఏశావు ఎలా ఉన్నాడు? ఇక్కడ ఆకలి ఉందా? ఏకాంతంగా ఉన్నాడా? అలసిపోయాడా లేదా? అవ్వ గనక ఏకాంతంగా ఎలా ఉందో, ఇక్కడ సాతాను ఎప్పుడు పట్టుకున్నాడు ఏశావుని? ఏకాంతంగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు. అర్థమైందా? ఆకలిగా ఉన్నప్పుడు. అర్థమైందా? ఆకలిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ దయ్యము? ఏశావును పట్టుకున్నాడు. ఏశావు ఏం చేశాడు? ఛీ, నాకు ఈ జ్యేష్ఠత్వం అవసరం లేదు. అమ్ముకున్నాడా? ఏశావు చేసింది ఏంటిది? చాలా తప్పు పని. విన్నాడా? ఎందుకని? అతనిలో తక్షణమైన తృప్తి. అందుకని ఏం చేయాలి? కొన్ని వాటిని మనము కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రించుకోవాలి. సోదరుడా, నీకున్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? నీకున్న భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. అంటే పూర్తిగా తప్పించుకోవడం కాదు, అదేం చేయాలి? అది నిన్ను నియంత్రించకూడదు. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ ఏశావుని మోసం చేయబడింది. జ్ఞాపకం ఉంచుకున్నారా? సరే, ఇంకొక ఉదాహరణ మనందరికీ బాగా తెలుసు. ఒకానొక సేవకుడు, ఎవరు? ప్రవక్త అయిన ఏలియా ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆయన బదరీ వృక్షం క్రింద ఉన్నప్పుడు, మేము తీయద్దు, మీరు కావాలంటే 1 రాజులు 19లో ఉంటుంది, మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి, మీ అందరికీ బాగా తెలిసింది. ఒకానొక సమయంలో ఏమైంది? బదరీ వృక్షం కింద ఎవరు? ఏలియా ప్రవక్త ఉన్నప్పుడు చాలా అలసిపోయాడు. ఏమని? యెజబెలు వార్నింగ్ ఇచ్చింది. ఏమని? నేను నిన్ను చంపబోతానని తన సేవకుల ద్వారా పంపించినప్పుడు ఈయనేం చేస్తాడు? ఈయన అలసిపోతాడు, పాపం పారిపోతాడు. ఇక్కడ ప్రార్థన చేసి, ప్రభువా నన్ను ఈ క్షణమే కిల్ మీ నౌ ఉందా? ఇప్పుడే చంపమని అంటాడు. కావాలంటే 9వ అధ్యాయంలో ఉంటుంది, మీరు కావాలంటే చూసుకోరండి, ఇప్పుడు తీయద్దు. ఆమేన్. అర్థమైందా? ఎలా ఉన్నాడు ఈయన? అలసిపోయాడా? ఆకలిగా ఉన్నాడా?
ఏకాంతంగా ఉన్నాడా? ఏం చేశాడు ఈయన? తన దృష్టిని కోల్పోయాడు. దేవుడు గొప్ప వాగ్దానమును, గొప్ప అనుభవం ఇచ్చినప్పటికీ కూడా ఏమైంది? ఇక్కడ బలహీనతో ఉన్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? లేదండి. హల్లెలూయా. ఏమైంది? ఆమేన్. ఆయనైతే నన్ను చంపేయి ప్రభువా అని చెప్పేసి అన్నప్పటికీ కూడా దేవుడు వదిలిపెట్టకుండా సహాయం చేశాడు. ఇంకా చాలా ఉన్నాయి. సంసోను కూడా ఒకానొక సమయంలో ఈ తక్షణమైన తృప్తి కోసం అతడు పట్టబడ్డాడు. అర్థమైందా? దాని గురించి వివరించడానికి మనకు సమయం లేదు. మరి దావీదు కూడా ఒకానొక సమయంలో కూడా ఆయన బలహీనపరచబడ్డాడు. మరి ఎందుకని? వీటన్నిటి ద్వారా మనము వేచి ఉండకపోవడం వల్లే జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం, వేచి ఉండడం గల మనం అసలైన చదివిన వాక్యాన్ని దగ్గరికి వెళ్తాం. యెషయా గ్రంథము 40 అధ్యాయం 31 వచనం చూద్దాం. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎదురు చూచువారు. విన్నారా? అర్థమైందండి? అంటే ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఆమేన్. ఇక్కడ 4-5 మాటలు మనం చూద్దాం చదవబడిన లేఖన భాగంలో నుండి. ఆమేన్. ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎలా ఎదురు చూస్తావు? దేవునితో లేకుండా నువ్వు ఎదురు చూడొచ్చు. దేవునితో కలిసి దేవునిలో నిరీక్షణ కలిగి ఉండి నువ్వు చూడొచ్చు. హల్లెలూయా. అంటే చూడండి, దేవునిలో లేనప్పుడు ఎదురు చూసేది వేరు. అది ఎలా ఉంటుంది తెలుసా? ఆ ఎదురు చూడటం ఎలా ఉంటుంది? నిష్క్రియ, నమ్మకం లేదు, జరిగితే జరగకపోదు. అర్థమైందా? కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. అంటే ఏమని చెప్తున్నాం? మన యొక్క ఆధారాన్ని దేవుని పైన ఉంచి మనం ఏం చేస్తున్నాం? అయ్యా, నేను నిన్నే నమ్ముకున్నాను, నీవే ఆధారము, నిన్నే ఎదురు చూస్తున్నా. నేను ఏదో ఎదురు చూస్తున్నా? నా అవసరాన్ని ఎదురు చూడట్లా, నీ పైన ఎదురు చూస్తున్నా. ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు సమాధానం వస్తుందా, మన దాని గురించి కాదు. ఒకవేళ ఏదైనా కొన్ని పెండింగ్ వర్క్స్ కావచ్చు, కొన్ని రావాలంటే మీరేం చేయాలి? ఎవరి నుంచి సమాధానం పొందాలి? ఎవరి నుంచి సమాధానం పొందాలండి? ఎవరి నుండి? దేవుని నుండి. మనం ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తా ఉంటాం. దేవుడు సిగ్నల్ ఇవ్వకపోతే అక్కడ నీకు నెలలైనా కాదు, రోజులైనా కాదు. ఆపుతుంది ఎవరు? దేవుడు. ఎందుకు? ఎదురు చూసే గుణములోనికి, ఆధారపడే గుణములోనికి రావాలి. హల్లెలూయా. అంటే ఏం చేయాలి? ఆయన సమయములో, ఆయన శక్తి విధముగా మనము ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే అర్థం ఏంటి? ఆమేన్. అంటే ఇది ఆయన బలము ద్వారానే వచ్చింది, ఇది ఆయనే చేశాడు. కొన్నిసార్లు మెడికల్ కండిషన్స్ కొన్నప్పుడు ఏం చేస్తాం? మనకున్న ఆరోగ్యకరమైన కొంచెం స్తోమతను బట్టి, ఇన్సూరెన్స్ని బట్టి, డబ్బును బట్టి ఏం చేస్తామంటే ఈ డాక్టర్, ఆ డాక్టర్, ఈ హాస్పిటల్ అన్నీ చేసిన తర్వాత కొన్నిసార్లు ఏది పనికి రాకపోతే అయ్యా నువ్వే మాకు దిక్కు అన్నప్పుడు అప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు. అప్పుడు నువ్వేం అసలు విశ్వాసం ఏం చేస్తాడు తెలుసా? ఇన్సూరెన్స్ ఉన్నా, డబ్బులున్నా ఏం చేయాలి? అసలు దేవుని చిత్తం కోసం కనిపెడతాడు. ఎలా వెళ్ళాలో కనబడతాడు, ఏ డాక్టర్ని వెళ్ళాలో కనబడతాడు. అంటే ఏంటి? ఇక్కడ డాక్టర్లు కానీ, ఆపరేషన్లు కానీ, హాస్పిటల్ కానీ ఏం చేసి దేవుని యొక్క శక్తిని ముందు పెట్టి నువ్వు నడిపించు. విన్నారా? ముందు మన డబ్బుని కాదు, మన జ్ఞానాన్ని కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే అది. హల్లెలూయా. నూతన బలం, అంతేనా? నూతన బలము పొందుదురు. హల్లెలూయా.
నూతన బలం అంటే ఏంటిది బ్రదర్? ఆత్మీయంగానేనా? ఆత్మీయంగా, మానసికంగా, భౌతికంగా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరైతే దేవుని యొక్క శక్తి కొరకు ఎదురు చూస్తారో వాళ్ళకి ఆయన నూతనమైన ఆత్మీయమైన బలము, భౌతికమైన బలము, మానసికమైన బలము ఆయన ఇచ్చువాడై ఉన్నాడు. ఇవ్వడా? ఈ వాక్యం ప్రకారం ఇవ్వాలండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విధమైన సమస్యలు ఎదుర్కోవడానికి ఆయన శక్తినిచ్చువాడైనాడు. అందుకనే కదా అంతకుముందు వాక్యం ఉంది కదా, ఏమంది? ఆమేన్. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. బాలురు తొట్టిల్లుదురు, బాలురు పడిపోతారు, యవ్వనస్తులు తొట్టిల్లుదురు. ఆమేన్. కానీ యెహోవా యందు ఆమేన్ ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. మామూలు బలం కాదు, ఇది నూతనమైన బలం, ఇదివరకు లేని బలం. ఎందుకని? రెన్యువల్ చేసేది ఆయన, నింపేది ఆయన. హల్లెలూయా. ఎదురు చూచినప్పుడు ఉండే గొప్ప ధన్యత. హల్లెలూయా. ఎవరి కోసం? బయట భౌతికమైన పరిస్థితుల కోసం ఎదురు చూడటం కాదు, ఆయన దగ్గర నుంచి చూడాలి. ప్రభువా ఏం చెప్పాలి? ఏదైనా మనం కనుక ఎదురు చూస్తూ ఉన్నాం, ఇది జరిగిద్దా, ఇది జరిగిద్దా, ఇది జరిగిద్దా, జరిగిద్దా, ఏం చేయాలి? ప్రభువా నీ చిత్తం నాయన, నీ పైన నువ్వు ఎప్పుడు ఇవ్వాలని కూడా అప్పుడు చేయి. నువ్వు ఇస్తే ఆయన నువ్వు చూస్తావు, అంతే, నువ్వు చూసుకుంటావు. ఆమేన్. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజులు ఏం చేస్తే తెలుసా అండి? వీటి గురించి మీకు బాగా తెలుసు. పక్షిరాజు గురించి మనం ఇదివరకు కొన్నిసార్లు నేర్చుకున్నాం, మరలా ఇంకోసారి చెప్తున్నాను. హల్లెలూయా. పక్షిరాజులు ఏం చేస్తాయి? తుఫానుల్ని తమకు మేలుగా మార్చుకుంటాయి, తమకు అవకాశంగా మార్చుకుంటాయి. తుఫాన్లు చూసి భయపడవు. ఏం చేస్తాయి? తుఫాను ఈ విధంగా ఎంత ఎత్తులో వస్తే ఏం చేస్తుంది? ఈ పక్షిరాజు ఏం చేస్తుంది? అంతకంటే ఇంకా పైకి వెళ్తుంది. హల్లెలూయా. ఆమేన్. అంటే ఈ తుఫాన్లు అనేది అర్థమైందా? పక్షిరాజుల్ని ఏమీ పడవేయలేవు కానీ అంతకంటే ఎత్తుగా ఎదిగే విధంగా పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. అలాగే దేవుడు కూడా తన ప్రజలకు కొన్ని సమస్యలు ఒక విధంగా దేవుడు అనుమతించినప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాటన్నిటి నుండి దాటించే విధంగా, ఇంకా వాటికంటే పైకి ఎగిరిగే విధంగా, ఆయన నమ్మే విధంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. సాక్ష్యాలు కావాలంటే కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కావాలి. క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు నీవు మొరపెడతావు, దేవుడు వచ్చి తన యొక్క శక్తిని నిరూపిస్తాడు. ఇక్కడ వచ్చి చాలా విషయాలు ఏదో బుక్లో ఉంది కదా, ఏదో మేము నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామని కాదు. ప్రతి ఒక్క మాటకి కూడా ఒక్కొక్క సాక్ష్యం, ఒక్కొక్క అనుభవం కావాలి. అనుభవం ఉందా? అనుభవం ఉందా? దేవుని ఎరిగి ఉన్నామంటే నువ్వు కూడా నూతన బలం పొందావా? నువ్వు కూడా ఎదురు చూసావా? పక్షిరాజుల వలె నీకున్న పరిస్థితులకి పైకి లెగవగలుగుతున్నావా? ఆమేన్. దేవుడు సమస్యలను తప్పించడు. సమస్యలను దాటే విధంగా నిలబడిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? జయించిన తర్వాత దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రభువా ఈ సమస్య రాకుండా చెయ్యి నాయనా, సమస్య రాకుండా. దేవుడు చేయడనే కొన్ని సమస్యల్ని తప్పిస్తాడు, కొన్నిటిని అనుమతిస్తాడు. అనుమతించిన వాటిని కూడా తట్టుకోగలిగిన శక్తినిచ్చి వాటిని దాటే విధముగా, పైకి ఎగిరే విధముగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా. ఆమేన్. అలా పక్షిరాజులు పైకి ఎగిరి మరి ఎగురుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అలసిపోవాలా లేదా? ఎలా ఉంటుందంట? అలయక పరుగెత్తుదురు. హల్లెలూయా. అదేంటండి? ఎక్కువ హైట్ వెళ్ళినప్పుడు మరి అలసిపోవాలి కదా, ఆ గాలి తుఫాను దాటికి వెళ్ళినప్పుడు అలసిపోవాలి కదా, చాలా క్లిష్టంగా ఉంటుంది కదా. ఎలా అండి? మానసికంగా, భౌతికంగా చాలా మేము నిరుత్సాహం అవ్వాలి కదా. ఆమేన్. అర్థమైందా? అవును, నీ శక్తి పైన ఆధారపడితే నువ్వు చేయలేవు, నువ్వు అలసిపోతావు. హల్లెలూయా. కానీ దేవుని శక్తి పైన ఆధారపడితే నువ్వు అలయక పరిగెత్తుదువు. అంతేనా కదా? విన్నారా? అలయక
పరిగెత్తుదురు. అందుకని ఏం చేయాలి? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. అయ్యా, అందుకనే ప్రతి దినం ప్రారంభించినప్పుడు, ప్రభువా నా చేతిలో ఏమీ లేదు, నేను ప్రతి మీటింగ్ని, ప్రతి ప్రాజెక్ట్ మీటింగ్ని, కంపెనీలు చేసే ప్రతి దానిని, ప్రతి దినం కూడా ఒకటే చెప్తాను, ప్రభువా ఈరోజు క్లిష్టమైంది ఉంది, ఒక్కొక్క ప్రజెంటేషన్ చేయాలి, కొన్ని బడ్జెట్స్ చేయాలి. నేను ఇన్ని సంవత్సరాలుగా చేసిన ప్రభువా, నేను నీ పైన ఆధారపడుతున్నాను. వాక్యం ప్రిపేర్ అయినప్పుడు కూడా, ప్రభువా మరి ఇలా ఉంది, దీన్ని ఎలా చేయాలో నాకు తెలియదు అంటే దేవుడికి నేను అప్పచెప్తాను, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయన పైన ఆధారపడదాం. ఆమేన్. దేవుడు దానిని నెరవేర్చువాడయ్యున్నాడు. హల్లెలూయా. అలయక పరిగెత్తుదురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. తర్వాత ఏముంది? సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్. హల్లెలూయా. సొమ్మసిల్లక నడిచిపోవడం అంటే ఏంటిది? నీ ప్రతిదినం అనేకమైన పరిస్థితుల్లో కనుక వచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు నడుస్తావు, నిలబడతావు, నడుస్తావు, నడిచిపోదురు. ఉందా లేదా? అలయక పరిగెత్తుదురు, పరిగెత్తుతావు, అలయకుండదు, నడుస్తావు, సొమ్మసిల్లవు. వింటున్నారా? పరిగెత్తుతావు, అలసిపోవు. ఆమేన్. నడుస్తావు, సొమ్మసిల్ల. మనం నడిచామనుకోండి, కొంచెం నడిస్తేనే సొమ్మసిల్లిపోతాం, కొంచెం పరిగెత్తేనే అలసిపోతాం. కానీ దేవుని చేత శక్తి యందు, దేవుని యందు కనుక నువ్వు ఎదురు చూస్తే, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఆదరణ కలిగించట్లేదా? ఐ ఫీల్ వెరీ రిజాయిసింగ్. నేను నిజంగా దీన్ని బట్టి, ఈ యొక్క మాటలను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎదురు చూడటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. మరి ఎదురు చూద్దామా? ఆమేన్. హల్లెలూయా. జీవితంలో అనేకమైన పోరాటాలు అనేకమైనవి వస్తాయి. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి విధమైన దాన్ని ఎదుర్కోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పైన ఆధారపడి ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా ఏం చేస్తాడు? పైకి లేపుతాడు. 2-3 ఉదాహరణలు చూసి మనం వెళ్దాం. ఇలా వెయిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. నిజమేనండి. ఇలా ఎదురు చూడటం అంటే చాలా కష్టం. నాకు కూడా మొదట్లో చాలా కష్టమైంది. అందరూ మనం చెప్తాం, బ్రదర్ ఇంకెంతకాలం, ఇంకా ఎంతకాలం, ఇంకా ఎంతకాలం. చెప్పాను కదా. ఆమేన్. దేవుడు నువ్వు అనుకున్నప్పుడు స్విచ్ చేస్తే రావడానికి దేవుడి దగ్గర పనిచేయవు. అర్థమైందా? అది కుదరదు. ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ అన్ని ఇన్స్టెంట్లే. విన్నారా? దేవుడి దగ్గర ఇన్స్టెంట్ పనిచేయదు, ఎదురు చూడాలి. తక్షణం పనిచేయదు, ఎదురు చూడాలి. ఎదురు చూడాలా? ఎవరు ఎదురు చూశారు మనకు బైబిల్లో? అబ్రహాము, శారా. ఎంతకాలం ఆమె ఎదురు చూసింది? 90 సంవత్సరాలండి. 90 సంవత్సరాలు కదా. ఆమేన్. చెప్పాలంటే ఆమె ఎదురు చూడలా. ముందు ఏం చేసింది? ఇక ఏముందిలే అని దాసురాలైన హాగర్ ద్వారా ఏం చేసింది? అబ్రహాము సంతానగణమని ఆమె తెలివి ఉపయోగించింది. అంతేనా? మనిషిగా ఏం చేస్తాం? ఇక మనకు అయిపోతుందిలే, మనకు అయిపోతుంది ఇంకంతే. కానీ దేవుడు ఏం చేశాడండి? మనిషి మర్చిపోయినా, ఇక్కడ దేవుని కృప గురించి ఎలా ఉండదు తెలుసా? మనం విఫలమైనప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? దేవుడు మరలా వచ్చి తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. వీళ్ళు అసలు ఆగలేదని చెప్పేసి, నేను ఇలా మొహం చూడని చెప్పేసి దేవుడు అండవు. మరలా కృప చూపాడా లేదా? కానీ ఆ శారా చేసిన తప్పుకి ఆ తర్వాత వచ్చి పోట్లాట్ల ఆమె పోడాల్సి వచ్చింది. అంటే కొన్ని పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. అది వేరే విధంగా ఉంది. కానీ దేవుడు తన మాట నిలబెట్టుకున్నాడు. 90 సంవత్సరాల వయస్సులో ఆమేన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు ఆమె నమ్మింది. అర్థమైందా? నమ్మింది. చివరికి అబద్ధం కూడా ఆడింది. ఏమని? నేను నవ్వలేదని. అంతేనా? కానీ దేవుడికి అన్నీ తెలుసు. కానీ దేవుడు ఏం చేశాడండి? కృప చూపించాడు. హల్లెలూయా. ఆమేన్. అబ్రహాము, శారా విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎందుకని? వాళ్ళు ఎదురు చూశారు కాబట్టి. మరి నోవాహు ఏం చేశాడు? ఆ యొక్క ఓడగట్టడానికి ఆయనకి ఎంతసేపు పట్టింది? 120 సంవత్సరాలు పట్టింది. ఆ యొక్క
ఓడ కట్టడానికి, అలాగే వరద రావడానికి. అర్థమైందా? అంతేనా కదండి? 120 సంవత్సరాలు పడింది. మరి ఎంతకాలం మరి వర్షం కురిసింది? 40 దినాలు 40 రాత్రులు. అక్కడ కూడా ఓడ కట్టడం వెయిటింగే, వర్షం కురవడం వెయిటింగే. ఎంతకాలం? నీళ్ళపైన ఎన్ని రోజులు తేలారో తెలుసా? వర్షం ఆగిపోయింది, నీళ్ళు ఉంటాయి కదా. ఎన్ని రోజులు? 159 రోజులు తేలాడింది. అర్థమైందా? ఆ తర్వాత వెళ్ళి ఎక్కడ ఉంది? ఎక్కడ కూర్చుంది? అరారత్ పర్వతాల మీద కూర్చుంది. చివరికి ఎంత టైం పట్టింది తెలుసా? జలప్రళయం వచ్చినప్పటి నుండి బయటకు వచ్చేంత వరకు సంవత్సరం పట్టింది. వాడు ఓళ్ళలోంచి బయటికి రావడానికి సంవత్సరం పట్టింది. అమ్మో, అంతకన్నా చూసారా? ఆమేన్. మనకే కనుక దేవుడు ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చారు అనుకోండి, ఏం చేస్తాం? నోవాహుకి ఇచ్చిన విధేయత మనం కలిగి ఉంటామా? చూడండి, ఆ ఓడ ప్రాజెక్ట్ అని దాదాపుగా 120 సంవత్సరాలు నిర్మించాడేమో. మనలో 120 సంవత్సరాలు కూడా ఎవరు బతకరు. బతుకుతామా 120 సంవత్సరాలు? బతకం. కానీ ఆయన 120 సంవత్సరాలు ప్రాజెక్ట్ చేశాడు. ఏమని? ఓడను నిర్మించాడు, వేచి ఉన్నాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమని సూచిస్తుంది? నోవాహు ఇది ఓడ కట్టినప్పుడు వేచి ఉన్నాడు, ఓడలోకి వెళ్ళిన తర్వాత వేచి ఉన్నాడు, వర్షం పడేటప్పుడు వేచి ఉన్నాడు. ప్రభా ప్రభా నాయన ఎంతసేపు నాయనా అని గొడవ చేయలా, వేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. తర్వాత యోసేపు మరి చివరిగా మనం చూసినప్పుడు ఏమైంది? యోసేపు కూడా ఏం చేశాడని? అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నాడు కదా. సొంత కుటుంబ సభ్యుల నుండే అతడు తిరస్కరించబడ్డాడు. అంతేనండి. తర్వాత పొతీఫరు కుటుంబంలో ఒక రకమైన లైంగికమైన ఆరోపణలు జరిగాయి. సరిగా నిలబడినందుకు అతడు శిక్షించబడ్డాడు. దీర్ఘకాలికంగా జైల్లో పెట్టబడ్డాడు. అర్థమైందా? కొంతమందికి ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు సహాయం చేసినప్పుడు ఆ సహాయం చేసిన వాళ్ళు మర్చిపోయారు. చూసారా? మరి ఎంతకాలం? దాదాపుగా 12 సంవత్సరాలు. అర్థమైందండి? దాదాపుగా 12 సంవత్సరాలు. కానీ వాటన్నిటిని చూసి యోసేపు నిరుత్సాహపడ్డా? నిరుత్సాహపడలేడు. ఏం చేశాడు? దేవుడు వాగ్దానం చూశాడు. హల్లెలూయా. ఆమేన్. కుటుంబ సభ్యులు చూసి అతడు నిరుత్సాహపడలేదు. ఆమేన్. జైల్లో ఉన్న పరిస్థితులు చూసి నిరుత్సాహపడలేదు. పొతీఫరు భార్య చేసిన దాన్ని బట్టి నిరుత్సాహపడలేదు. ఆమేన్. జైల్లో సహాయం చేశారు కదా, నేను వీళ్ళకి ఎంతగా చేస్తానో చేయలేదని ఆయన కృంగిపోలేదు. ఏం చేశాడు తెలుసా? దేవుని యొక్క వాగ్దానం పైన ఎదురు చూశాడు. మరి యేసు ప్రభువారు కూడా పరిచర్లోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది? 30 సంవత్సరాలు వేచి ఉన్నాడు. హల్లెలూయా. శుక్రవారం మనం విన్నాం టేపు వర్తమానంలో, మరి మార్తా మరియా యేసు ప్రభువారిని తన సోదరుడైన లాజరు చనిపోయినప్పుడు మరి వారు కూడా వెయిట్ చేశారా లేదా? వేచి ఉన్నారు. ప్రవక్త గారు చెప్తారు కదా, వాళ్ళకి హక్కు ఉంది. ఏమయ్యా ప్రభువా, నువ్వు మాకింత ఆప్తుడివి, నిన్ను నమ్ముకుని మేము సంఘం నుంచి బయటికి వచ్చాం. ప్రవక్త గారు మంచిగా చెప్తారు దాంట్లో. ఆమేన్. అన్నారా లేదు? చూశారు కదా, విన్నారు కదా. నిన్ను నమ్ముకుని బయటకు వస్తే నువ్వేంటి, మా సోదరుడు మరి అనారోగ్యంగా ఉన్నప్పుడు రాలేదు అని అలా అడిగి ఉండవచ్చును. వారికి హక్కు ఉన్నది అంటాడు, కానీ అలాగ చేయలేదు. మన హక్కుని కాదు మనం చూపించాల్సింది. హల్లెలూయా. కొన్నిసార్లు ఏం చేయాలి? విధేయత చూపించి ప్రభువా నీ చిత్తం నాయన, నాకెందుకు జరగలేదు, నాకెందుకు ఇలా చేస్తే బాగుంటుంది కదా అడగచ్చు. కానీ అలా జరిగి ఉండలేదు. జరిగితే అటువంటి యొక్క సహవాసాన్ని కలిగి ఉండేవారు కాదు. ఆమేన్. మరి చివరిగా శిష్యులు కూడా చూసినప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభువారి శిష్యులు ఏం చేశారండి? ఆయన వెళ్ళేటప్పుడు ఏం చేశారు? అపొస్తలుల కార్యములో ఆమేన్, మీరు తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఏంటో తండ్రి వాగ్దానము? పరిశుద్ధాత్మను మీరు పొందుదురు. ఆమేన్. యోహాను అపొస్తలుల కార్యములో ఉంటుంది. ఏమని ఉంటుంది? ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చును, కానీ కొద్ది దినములలో
మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిదరనెను. ఆమేన్. హల్లెలూయా. బాప్తిస్మం పొందారా? ఎప్పుడు? వేచి ఉన్నప్పుడు. ఎన్ని దినాలు? 10 రోజులు కదా. 10 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. విన్నారని? యేసుప్రభువు వారు చెప్పిన తర్వాత 10 రోజులు వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. 10 రోజులు అంటే దేనికి సాదృశ్యం? తండ్రి వాగ్దానం అనే వర్తమానం విన్నారా? 10 దినాలు దేనికి సాదృశ్యం అని చెప్పాను? 10 జ్ఞానేంద్రియాలకు సాదృశ్యం. 5 జ్ఞానేంద్రియాలు, శరీరం ఇచ్చిన 5 జ్ఞానేంద్రియాలు, అలాగే మనస్సుకున్న 5 జ్ఞానేంద్రియాలను మనం నియంత్రించుకొని మనం పరిశుద్ధాత్మను పొందుతాం. పరిశుద్ధాత్మను పొందాలా? పొందుతావు. ఏం చేయాలి? 5 జ్ఞానేంద్రియాలను నువ్వు నియంత్రించుకోవాలి. మనస్సుకున్న 5 జ్ఞానేంద్రియాలు నియంత్రించుకున్నప్పుడు అక్కడ శిష్యులు ఎన్ని రోజులు ఆగారండి? 10 రోజులు ఆగారు. 10 రోజులు నిరీక్షణ కలిగినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. అంటే ఏంటిది? తక్షణంగా ఏది జరగలేదు, వేచి ఉన్నప్పుడు జరిగింది. ఏమేం? చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో కనుక మనం చూసినప్పుడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగడకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. విన్నారా అండి? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. ఎప్పుడు సమస్తం సమకూడి? సమస్తము సమకూడి అంటే ఏంటిది? తగిన కాలములో ఎదురు చూచి ఆయన ద్వారా బలమును పొంది, ఆమేన్. ఎలా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందురు. ఆమేన్. వారు పక్షిరాజు వలె, ఆమేన్, రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇలా ఉందా? ఇలా మనం చేయించున్నామా? చేస్తున్నాం అనేది ఒకసారి మనం చూద్దాం. కాబట్టి ఏం చేయాలి? సమస్యలకు మనం భయపడకూడదు. ఇవన్నీ కనుక వచ్చినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభువా, మేము ఈ చేతికి అప్పగిస్తున్నాం నాయన. తండ్రి, ఇది నా శక్తి వల్ల కాదు, ఇది నా బలం వల్ల కాదు నాయన. అయ్యా, ఇదిగో మీ వైపు నేను ఎదురు చూస్తున్నాను. ఆమేన్. నీ నూతన బలం నాకు కావాలి. నేను పక్షిరాజు వలె ఏం చేయాలి? నేను రెక్కల చాపి పైకి ఎగరాలి. ఈ సమస్యలకు పైకి ఎగరాలి. ఆ ఎగరడం వల్ల ఎలా ఉంటుంది తెలుసా? నీవు అలయక పరిగెత్తుదువు, హల్లెలూయా, సమస్యలక నడిచిపోవుదురు. అట్టి విధమైన కృప దేవుడు మనకు దయచేయును కాక. హల్లెలూయా. ఈ తక్షణమైన ఈ యొక్క తృప్తి అనే దాని నుంచి విడిచి దేవుని యందు ఎదురు చూసి ప్రతి విధమైన దానిని మనం కలిగి ఉందాం. దేవుడు మనకు అట్టి బలము, అట్టి యొక్క కృప దయచేయును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మనకి మహిమ కలుగు. మనందరం లేచి నిలబడి సమయంలో ఆమేన్ 32వ పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం.